డీటెయిల్స్ చూద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకి ఆళ్లగడ్డ నుంచి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకుని గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నూనెపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్న కొట్టాల, కె మార్కాపురం క్రాస్, నాగలాపురం వరకు యాత్ర కొనసాగనుంది. పెంచికలపాడులో ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం జగన్ రాత్రి బస చేస్తారు. మొత్తంగా మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ అయితే ప్రచారం చేయబోతున్నారు ఆళ్లగడ్డలో. సో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి, ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ మార్నింగ్. ఏదైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి బస్సు యాత్ర అయితే కనుక ఇప్పటికే విజయవంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి దినం కడపలో అయితే గనక వైసీపీ నాయకులు అలాగే మొత్తంగా అందరిలో కూడా జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి కూడా ఏదైతే ఆళ్లగడ్డలో ఉన్నటువంటి శిల్ప వెంచర్ లో కూడా ఆయన బస చేయడం జరిగింది. అయితే ఈ రోజు మొత్తంగా చూసుకుంటే గనక నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అయితే గనక ఇవాళ ఉదయం 11:45 కూడా ఏదైతే ఆళ్లగడ్డలో ఉన్నటువంటి ఏవి గోడను చేరుకొని అక్కడ కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే దాని తర్వాత కూడా 11 గంటల సమయంలో కూడా కాశీతల గ్రామం చేరుకొని అక్కడ కూడా ప్రజలను అలాగే కార్యకర్తలతో కూడా ఆయన ముఖాముఖి అవుతారు. దాని తర్వాత నల్లగట్లతో కూడా అక్కడ కార్యకర్తలు అలాగే కొంతమంది వైసీపీ నాయకులతో కూడా మాట్లాడతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లాకు చెందినటువంటి కొంతమంది నేతలు కూడా వైసీపీ కండువా కప్పుకునే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే ముఖ్యంగా కడప జిల్లాకే కాదు ఇతర జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చేరుకోవడం జరుగుతుంది. అయితే 12 గంటల సమయంలో కూడా ఎర్రగుంట్ల గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో కొంతమందితో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. దాని తర్వాత చూసుకుంటే కనుక 12:50 కూడా తిరువేళ్ల గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ జనసంద్రోహం కూడా అందరూ ఏర్పడి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హారతులు పట్టేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అలాగే మొత్తంగా చూసుకుంటే 2 గంటల సమయంలో చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో బ్రేక్ లంచ్ ఇవ్వనున్నారు. దాని తర్వాత కూడా సాయంత్రం 4 గంటలకు మళ్ళీ బయలుదేరి ఏదైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నందు కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమని కార్యక్రమం ప్రారంభించారో దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ భారీ బహిరంగ సభలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇడుపుపై నుంచి ఇచ్చాపురం బస్ యాత్ర ప్రారంభించారు. ఆ బస్ యాత్రలో భాగంగా ఈ రోజు 2వ రోజు చూసుకుంటే గనక ఆళ్లగడ్డ నియోజకవర్గం అలాగే మొత్తంగా పార్లమెంట్ కి సంబంధించిన సెగ్మెంట్ లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అభిమానులు కూడా చేశారు. ఏదేమైనా సరే ఇప్పటికే ప్రజలను ఉద్దేశించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 58 నెలల నుంచి కూడా ఎటువంటి కార్యక్రమాలు చేశారు, అలాగే ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు జనాల్లోకి మనం తీసుకెళ్లాం. అలాగే మొత్తంగా చూసుకుంటే ఇటువంటి ఎన్నో అంశాలపైన కూడా ప్రజలను ఉద్దేశించి దిశానిర్దేశం అయితే చేయనున్నారు. అయితే ఈ రోజు రాత్రికి ఏదైతే ఈ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో
అయిపోయిన తర్వాత ఆయన ఏదైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చేరుకొని ఆ రాత్రి కూడా పూర్తిస్థాయిలో బస చేయనున్నారు. రేపు కర్నూలు జిల్లాలో ఎమిగనూరులో కూడా పూర్తిస్థాయిలో మేము సిద్ధం సభకు సంబంధించినటువంటి పూర్తిస్థాయిలో ఏర్పాటు అయితే కనుక కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు అయితే కనుక పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి అక్కడ ఉంది గాయత్రి. రైట్ సుధీర్, ప్రధానంగా మనం అధికార పార్టీ వాళ్ళు ప్రచారం చేసే సమయంలో, ఎన్నికల ముందు చేసే సమయంలో రెండు అంశాలు మనం ప్రధానంగా చూస్తూ ఉంటాము. ఒకటి హామీలు ఇవ్వడం, రెండు సంక్షేమం గురించి ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో దాని గురించి మాట్లాడడం. ఇప్పుడు నంద్యాల జిల్లాకు సంబంధించి సీఎం జగన్ ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇప్పటికే కొన్ని అంశాలను కూడా చేర్చడం జరిగింది. అయితే నిన్న జగన్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికే 58 నెలల పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశామో, అలాగే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అన్న దానిపైన కూడా అయితే కనుక వీళ్ళైతే కనుక ఒక దాదాపుగా ఈ బస్సు యాత్రలో కూడా ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అన్న దానిపైన కూడా ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఈసారి 2024 ఎలక్షన్ల టార్గెట్ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే గనక ఈ బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొత్తంగా చూసుకుంటే గనక కేవలం ఆళ్లగడ్డకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేశామో, అలాగే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ప్రజలకు సంబంధించినటువంటి నవరత్నాల్లో భాగంగా ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలని దానిపైన కూడా ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో అయితే కనుక ప్రజలను ఉద్దేశించి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సరే ఆళ్లగడ్డకు సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఏం చేస్తారని దానిపైన కూడా ఆయన మాట్లాడే దానిపైన అయితే కనుక ఈరోజు తర్వాత వస్తుండే మనం చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్.